నమస్తే వెల్కమ్ టు K6 చర్చా కార్యక్రమానికి స్వాగతం. 10వ తరగతి విద్యార్థులు గణితంలో అధిక మార్కులు సాధించడం ఎలా, పరీక్ష ఏ విధంగా రాయాలి అనే అంశంపై ఈ రోజు సూచనలు ఇవ్వడానికి మెట్రాజ్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గణిత విషయ నిపుణులు, తెలంగాణ గణిత ఫోరం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, జిల్లా రిసోర్స్ పర్సన్ టి కృష్ణ గారు మనతో ఉన్నారు. మరి లేట్ చేయకుండా వారికి వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం సార్, వెల్కమ్ టు K6. నమస్కారం. ఓకే సార్, ముందుగా ఈ సంవత్సరం మార్చి 2024 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు గణితంలో ఏ విధంగా సన్నద్ధం కావాలి పరీక్షకి? మంచి ప్రశ్న. సో మన గణితం విషయానికి వచ్చినట్లయితే, గణితమే కాకుండా అన్ని సబ్జెక్టుల విషయానికి వచ్చినట్లయితే గత 2 సంవత్సరాల నుండి మనము ఒకటే పేపర్ విధానాన్ని చూస్తున్నాము. అంటే ఇంతకుముందు మనకు పేపర్ 1, పేపర్ 2 ఉండేవి, కానీ 2022 నుంచి ఒకటే పేపర్ విధానం అమల్లో ఉన్నది. కావున ఇది కొంచెం క్లిష్టంగా మారిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే గణితంలో మొత్తం 14 అధ్యాయాలు ఒకేసారి విద్యార్థులు రాయాల్సి వస్తుంది. సో దీన్ని మనం పరిశీలించినట్లయితే ఏ మాత్రము భయాందోళనకు గురి కాకుండా కొంచెం స్మార్ట్గా మనము వర్క్ చేసినట్లయితే గణితంలో మంచి జీపీఏ సాధించే అవకాశం ఉంది. ఓకే సార్, అలాగే గణిత ప్రశ్న పత్రం బ్లూ ప్రింట్ ఏ విధంగా ఉంటుంది, ఏ అంశాలకు వెయిటేజ్ చేస్తారు? సో గణితం విషయానికి వస్తే ప్రశ్నపత్రంలో అధ్యాయాల వారీగా వెయిటేజ్ ఇవ్వడం జరగలేదు. కాకపోతే అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే విద్యా ప్రమాణాల ఆధారంగా మనకు వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. గణితంలో 5 విద్యా ప్రమాణాలు ఉన్నాయి. అవేంటి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, రీజనింగ్ ప్రూఫ్, కమ్యూనికేషన్, కనెక్షన్ అండ్ విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్. అనగా సమస్య సాధన, కారణాలు చెప్పుట, వ్యక్తపరచుట, అనుసంధానం చేయుట, దృశ్యీకరణ చేయుట, ప్రాతినిధ్యపరచుట. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఈ 5 అంశాలలో ఎక్కువ వెయిటేజ్ మాత్రం ప్రాబ్లమ్ సాల్వింగ్కి ఇవ్వడం జరిగింది. అంటే సుమారు 40% వెయిటేజ్ ప్రాబ్లమ్ సాల్వింగ్కి ఇవ్వడం జరిగింది. అనగా 80 మార్కులలో 40% అంటే 32 మార్కులు ప్రాబ్లమ్ సాల్వింగ్ పైనే వస్తాయి. ఆ తర్వాత రీజనింగ్ ప్రూఫ్కి 20% వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే సుమారు 16 మార్కులు రీజనింగ్ ప్రూఫ్ సంబంధించినటువంటి ప్రశ్నలపైన మనం స్కోర్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మిగతా శాతం అంటే ఇంకా 40%లో మనం చూసుకున్నట్లయితే కమ్యూనికేషన్కి 10%, కనెక్షన్స్కి 15%, తర్వాత విజువలైజేషన్ రిప్రజెంటేషన్కి 15% ఇచ్చే అవకాశం ఉంది. ఓకే సార్, అలాగే వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఎన్ని అడుగుతారు, వాటి యొక్క సరళి ఏ విధంగా ఉంటుంది సార్? ఓకే, సో ముందుగా మనము ఎక్కువ మనం దృష్టి పెట్టాల్సింది సెక్షన్ 3. సెక్షన్ 3లో 6 వ్యాసరూప ప్రశ్నలు అడుగుతారు. అందులో మనకి చాయిస్ ఉంటుంది. ఏవైనా 4 ప్రశ్నలకు మనం సమాధానాలు రాయాల్సి వస్తుంది. కావున మొత్తం 14 అధ్యాయాలలో మనము పరిశీలించినట్లయితే ఇందులో మనం కొంచెం స్మార్ట్గా మనం సాధన చేసినట్లయితే మనము 4 ప్రశ్నలను మనము గెస్ చేయవచ్చు. ఏ రకంగా అంటే మనకి ఇప్పుడు ఇందాక చెప్పినట్లు మనకు విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ అనే విద్యా ప్రమాణాలలో 15% మార్కులు దేని నుంచి అడగవచ్చు అంటే మనం పరిశీలించినట్లయితే అధ్యాయం 3లో ఒక గ్రాఫు, అధ్యాయం 4లో ఒక గ్రాఫు, ఈ 2 గ్రాఫులను మనము సాధన చేసినట్లయితే ఏదైనా ఒక గ్రాఫు ఖచ్చితంగా పరీక్షల్లో వస్తుంది. ఆ తర్వాత నిర్మాణాల విషయానికి వచ్చినట్లయితే 8వ చాప్టర్లో ఒక నిర్మాణము, సర్వ త్రిభుజాల నిర్మాణము, మరియు 9వ చాప్టర్లో స్పర్శరేఖల నిర్మాణము, వీటికి సంబంధించిన ఈ 2 మనం పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా ఒక ప్రశ్నను మనం సాధించవచ్చు. అంటే ఇప్పుడు 6 + 6 12 మార్కులు మనకు ఈజీగా గెస్ చేయవచ్చు. ఇంకొక 2 ప్రశ్నలు కూడా మనము నిరూపణ చేయుట అంటే ప్రూఫ్, రీజనింగ్ అండ్ ప్రూఫ్లో కూడా గెస్ చేయవచ్చు. సో దీంట్లో ముఖ్యంగా మనము మొదటి చాప్టర్ తీసుకున్నట్లయితే
అందులో మనకి ప్రూవింగ్ ఇర్రేషనాలిటీ అనేది ఉంది. ఆ ప్రూవింగ్ ఇర్రేషనాలిటీ పైన ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. తర్వాత మనకు త్రికోణమితి ఉంది. త్రికోణమితిలో చివరి అధ్యాయం 11.4 అభ్యాసం నుంచి మనకి ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనము ప్రాబిలిటీ సంభావ్యత చూసుకోవచ్చు. ఆ తర్వాత 4th చాప్టర్లో చివరి అధ్యాయం కూడా చివరి అభ్యాసం కూడా మనం చూసుకోవచ్చు. సో ఈ రకంగా మనము 4 ప్రశ్నలను సులభంగా మనము సాధించవచ్చు. ఓకే సార్, అలాగే గణిత శాస్త్రంలో స్వల్ప సమాధాన ప్రశ్నలు ఎన్ని అడుగుతారు, వాటి యొక్క సరళి ఏ విధంగా ఉంటుంది సార్? ఓకే అండి. సో ఇది మొదటి సెక్షన్లో స్వల్ప సమాధాన ప్రశ్నలు అంటే ప్రతి ప్రశ్నకి 2 మార్కులు ఉంటాయి. సో 6 ప్రశ్నలు అడుగుతారు సెక్షన్ 1లో. సో 6 ప్రశ్నలకు 6ని మనం చేయాల్సి వస్తుంది. ఇందులో చాయిస్ ఏమీ ఉండదు. సో ఇందులో మనం పరిశీలించినట్లయితే దాదాపు ప్రతి అధ్యాయం నుండి ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది ఈ 2 సెక్షన్లలో. కాబట్టి మనము చిన్న చిన్న కాన్సెప్ట్స్, ముఖ్యంగా 1వ అభ్యాసము 2వ అభ్యాసంలో ప్రతి చాప్టర్లో చిన్న చిన్న కాన్సెప్ట్స్, డూ దిస్, ట్రై దిస్, ఇలాంటివి మనం చూసుకున్నట్లయితే మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా మనము ఒకటి వెంచిత్రం పైన ఒకటి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. లేదా మనము 12వ అధ్యాయంలో త్రికోణమితి అనువర్తనాల్లో కూడా ఒక పటము గీయమని ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత సంవర్గమాన న్యాయాలను ఉపయోగించి సాధించే సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మన 3వ చాప్టర్లో మనకేమవుతుందంటే ఒక బహుపదిలోని వాటి శూన్యాలు అవుతాయా కాదా, 2 సంఖ్యలు ఇచ్చి వాటి యొక్క శూన్యాలు అవుతాయా కాదా, ఇలాంటి ప్రశ్నలు మళ్ళీ ఇంకా ప్రతి అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే సూత్రాలు, చిన్న చిన్న సూత్రాలు, వీటిని కూడా సాధన చేయాల్సి వస్తుంది. ఓకే సార్, అలాగే అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు కూడా ఏ విధంగా అడుగుతారు, ఎన్ని అడుగుతారు సార్? ఓకే, అతి స్వల్ప సమాధాన ప్రశ్నల్లో కూడా మనము ఒక ప్రశ్నను ఈజీగా గెస్ చేయవచ్చు. కాకపోతే ఇందులో 6 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. తర్వాత ఇది సెక్షన్ 2లో ఉంటుంది. ఇందులో మనము ఒక ప్రశ్నను గెస్ చేయవచ్చు, ఎందుకంటే కమ్యూనికేషన్లో ఒకటి అడుగుతారు. సో ఎటువంటి రావచ్చు అంటే మనము సూత్రాలను నేర్చుకున్నట్లయితే, ముఖ్యంగా 14వ చాప్టర్ సాంఖ్యక శాస్త్రము, తర్వాత 10వ చాప్టర్ మెన్సురేషను, తర్వాత 6వ చాప్టర్ ప్రోగ్రెషన్స్. ఈ రకంగా ఈ 3 చాప్టర్లలో మనము సూత్రాలను గనక బాగా సాధన చేసినట్లయితే ఒక సూత్రం అడిగి దానిలోని పదాలను వివరించండి అని వచ్చే ప్రశ్న ఒకటి ఉంటుంది. సో దీన్ని మనం సులభంగా సాధించవచ్చు. తర్వాత మిగతా వాటిని చూసుకున్నట్లయితే మిగతాయి కూడా సమితులలో ఎటువంటి అంటే సమితి నిర్మాణ రూపంలో సమితులు ఇచ్చి వాటిని జాబితా రూపంలో రాసి తర్వాత ఇచ్చిన న్యాయాలను సరిచూచుట, అటువంటి ప్రశ్నలు రావచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనము 4వ అధ్యాయంలో ఇచ్చిన 2 రేఖీయ సమీకరణాల జతకు అవి సమాంతర రేఖలను సూచించినప్పుడు, లేదా ఏకీభవించు రేఖలను సూచించినప్పుడు, లేదా ఖండన రేఖలను సూచించినప్పుడు వాటిపై కండిషన్ ఉన్నటువంటి ప్రశ్నలు అంటే A1/A2, B1/B2, C1/C2 ఈ కండిషన్ ఉపయోగించి సాధించే ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత సంభావ్యతలో కూడా మనము ప్రశ్నలను గెస్ చేయవచ్చు. సంభావ్యతలో చాలా సులభంగా మనము మార్కులను సాధించవచ్చు. ఏ రకంగా అంటే సంభావ్యతలో మనకు ఒక డైస్ పైన సమాధానం ఉండొచ్చు, లేదా 2 డైస్ వేసినప్పుడు ప్రశ్నలు రావచ్చు, లేదా డెక్ ఆఫ్ కార్డ్స్ పైన ప్రశ్న రావచ్చు, లేదా ఒక బ్యాగులో వివిధ రకాల బంతులు, వివిధ రంగులలో ఉన్నటువంటి బంతుల పైన ప్రశ్న రావచ్చు, లేదా ఒక పెట్టెలో కొన్ని కార్డ్స్ ఉన్నాయి వాటిపైన నంబర్లు రాయబడి ఉన్నాయి, అటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కావున సంభావ్యతలో కూడా మనం ఈజీగా గెస్ చేసి సాధన చేసినట్లయితే మనకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్, అలాగే పార్ట్ బి ఏ విధంగా ఉంటుంది సార్? సో పార్ట్ బి మాత్రం వచ్చేసరికి మనకు పార్ట్ ఏకి మొత్తం 3 గంటలలో 2.5 గంటలు పార్ట్ ఏ ఉంటుందండి. చివరి అర్ధ గంట మాత్రం పార్ట్ బికి ఉంటుంది. సో చివరి అర్ధ గంటలో మనము
20 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు మనము వాటికి జవాబులు రాయాల్సి వస్తుంది. ఇది కొంచెం క్లిష్టంగానే ఉంటుంది, ఎందుకంటే అరగంట సమయంలో మనము 20 ప్రశ్నలు సాధించాలంటే కొంచెం మనము చిన్న చిన్న టెక్నిక్స్ ఉపయోగించి సూత్రాలను డైరెక్ట్గా ఉపయోగించుకొని ఆ రకంగా మనము కొన్నిటిని సాధించినట్లయితే మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాం. లేదంటే మనకు ఇచ్చిన సమయంలో 20 మల్టిపుల్ చాయిస్ రాయడం అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కాకపోతే ఇందులో మనం ఏంటి అంటే సమస్య సాధన పైన ప్రశ్నలు వస్తాయి కాబట్టి చిన్న చిన్న సమస్య సాధన అంటే ఎటువంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బహుపది ఇచ్చేసి దాంట్లో ఒక విలువ శూన్య విలువ అవుతే కే విలువ ఎంత, ఇది ఒక అట్లాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత కారణాలు చెప్పుట పైన కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము స్వరూప త్రిభుజాలు తీసుకున్నట్లయితే ఇచ్చిన 2 త్రిభుజాలు స్వరూపాలైనప్పుడు వాటిపైన కండిషన్ పైన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే మనము కొన్ని ప్రశ్నలు సులభంగానే గుర్తించవచ్చు, కొన్ని ప్రశ్నలు మనము పేపర్ పైన పెన్ను పెట్టండి మనకు ఆన్సరు వచ్చే అవకాశం లేదు. కాబట్టి కొంచెం ముందుగా వచ్చిన ప్రశ్నలకు మల్టిపుల్ చాయిస్ వచ్చినటువంటి వాటిని మనము మార్క్ చేసుకొని తర్వాత రాని వాటి గురించి తర్వాత ఆలోచన చేయాలి. ఎందుకంటే అరగంట సమయంలో మనము రాని వాటి గురించి మనం ప్రయత్నించినట్లయితే ఉన్న సమయంతో వృధా అవుతుంది. కాబట్టి ఇది నా సూచన. ఓకే అండి. ఓకే సార్, చివరగా 10వ తరగతి పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు గణితంలో ఉత్తీర్ణులై మంచి జీపీఏ సాధించాలంటే మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటి సార్ విద్యార్థులకి? ఓకే అండి. సో విద్యార్థులు ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా సులభంగా మనకు మంచి జీపీఏ అంటే 10 జీపీఏ సాధ్యమే. ఎందుకంటే 10 జీపీఏ రావాలంటే మనకు 100కి 91 మార్కులు వస్తే సరిపోతుంది. అంటే మనకు ఆల్రెడీ ఇంటర్నల్లో ఒక 20 మార్కులు వచ్చినట్లయితే మనం ఇక్కడ 80 మార్కులకి 71 మార్కులు కనుక తెచ్చుకున్నట్లయితే మనకు 10 జీపీఏ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది అసాధ్యమేమీ కాదు, సాధ్యమే. కాబట్టి మనము ఇప్పుడు చెప్పినటువంటి వాటితో పాటు కొన్ని సూచనలు నేను చేస్తాను. ఏంటిదంటే మనం ఏదైనా కానీ ప్లానింగ్ చేసుకోవాలి. ఫస్ట్ 4 P'లు ఉంటాయి. ఒకటి ప్లానింగు, ప్రోగ్రాము, ప్రాక్టీసు, పర్ఫెక్షన్. సో ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది. సో ప్లానింగ్ ఉంటేనే తర్వాత దాన్ని ప్రోగ్రామింగ్ చేసుకోవాలి, తర్వాత ప్రాక్టీస్ చేయాలి. తద్వారా ఏమవుతుందంటే మనకు పర్ఫెక్షన్ వస్తుంది. అంటే గణితంలో సమస్యలను మనం చదవవద్దండి, ప్రాక్టీస్ చేయాలి. అదొకటి ముఖ్య విషయం. ఏంటంటే చదవకూడదు. సో ఏదున్నా కానీ ఈవెన్ సూత్రాలైనా సరే మనం రాయాలి. రాసినప్పుడే అందులో పదాలను మనం గుర్తుంచుకోగలుగుతాం. సో అందువల్ల ప్రాక్టీస్ ద్వారానే మనకు పర్ఫెక్షన్ వస్తుంది. కాబట్టి గణితంలో మనం చేసే పొరపాటు ఏంటంటే గణితంలో సమస్యలను మనం ఇతర సబ్జెక్టుల లాగా చదువుకుంటూ వెళ్తే మాత్రం గణితంలో సమస్యలు మనము పరీక్షా సమయంలో సంపూర్ణంగా చేయలేము. సో సంపూర్ణంగా చేయాలి, పూర్తి మార్కులు రావాలి అని అంటే మాత్రం మనము ఖచ్చితంగా మంచి సాధన చేసి మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. ఓకే సార్, గణితంలో మార్కులు ఏ విధంగా సాధించాలి, ప్రశ్నపత్రం ఏ విధంగా ఉంటుంది, పరీక్ష ఏ విధంగా రాయాలి అని చెప్పేసి 10వ తరగతి విద్యార్థులకు పలు సూచనలు సలహాలు ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఈరోజు ప్రత్యేక అంశం. మరో అంశంతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి మీ K6.